హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్ విజన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ విషయానికి కనుక వస్తే, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచే ఇక్కడ బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద అయితే ఫాలో అయింది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, ఇది బ్రేక్ చేయడానికి. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ కింద అయితే పడింది. కానీ ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్దామని ట్రై చేసింది. అసలు మనకి ఇక్కడ 2 ట్రెండ్ లైన్స్ కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా పైన ఒక రెడ్, కింద బ్లూ ట్రెండ్ లైన్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చూపిస్తా చూడండి. మీరు 4 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే 4 అవర్ ఇది బిగ్ టైం ఫ్రేమ్. ఇది ఇక్కడ నుంచి చూడండి, ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ మార్కెట్ అనేది కింద పడుతూ ఉంది, లోయర్ హైస్ ఫామ్ చేస్తూ వస్తుంది. అండ్ కింద కూడా మీరు కింద ట్రెండ్ లైన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ ట్రెండ్ లైన్ మాత్రం 4 అవర్స్ టైం ఫ్రేమ్ చూడండి, కింద ట్రెండ్ లైన్ డైలీ టైం ఫ్రేమ్ చూడండి. ఓకేనా? సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ కనుక చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోండి. అండ్ ఈ రోజు కూడా ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. సో మార్కెట్ ప్రజెంట్ డైరెక్షన్ కనుక మనం చెప్పాలంటే ముందు ఈ రెండిట్లో ఏదో ఒకటైనా బ్రేక్ చేయాలి. ఇక్కడ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మనం బేరీస్ అని చెప్పొచ్చు, లేదు అప్ సైడ్ రెడ్ కనుక బ్రేక్ చేస్తే మనం బుల్లిష్ అయినా చెప్పొచ్చు. అలా కాకుండా ఈ మధ్యలోనే ఉంటే మార్కెట్ ±200 పాయింట్స్, 150 to 200 పాయింట్స్ రేంజ్లో ఇలా కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. ఇది ఎందుకు ఇంపార్టెంట్ జోన్ అనేది మనం ఆల్రెడీ వీడియో చేస్తాం షార్ట్ వీడియోస్లో. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో చూడండి. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. రేపటి లెవెల్స్ కనుక మార్కెట్కుంటే, రేపు మార్కెట్ కనుక అప్ సైడ్ కనుక వెళ్తే ముందు ఇక్కడున్న రెసిస్టెన్స్ని దాటి పైకి వెళ్తే ఈ జోన్ దాకా వెళ్ళొచ్చు. ఇది బిగ్ ప్లేయర్ జోన్ అని చెప్పాము ఆల్రెడీ. ఓకేనా? ఈ జోన్ దాకా వెళ్ళొచ్చు. మేబీ పాసిబుల్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఇది కూడా బ్రేక్ చేసి ఈ ట్రెండ్ లైన్ దగ్గర రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ కనుక వెళ్తే, ఒకవేళ డౌన్ సైడ్ కనుక వెళ్తే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, 25,740 లెవెల్. ఇది కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తే 25,640. ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి మ్యాక్సిమం రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు కనుక మీరు ఇంట్రాడే పీసీఆర్ కనుక అబ్జర్వ్ చేస్తే కరెంట్ పీసీఆర్ 0.5 ఉందండి. కంప్లీట్లీ ఓవర్సోల్డ్ ఉంది మార్కెట్. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే రేపు షార్ప్ బౌన్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు మార్నింగ్లో. ఓకేనా? రేపు మార్నింగ్లో బౌన్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ దాకా వెళ్తుంది అనుకుంటున్నాను. 920 ఆర్ ఈ ట్రెండ్ లైన్, మ్యాక్సిమం ఈ ట్రెండ్ లైన్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా మార్కెట్ అయితే లోయర్ హైజ్ ఫామ్ చేస్తుంది, మార్కెట్ అయితే కింద పడిద్ది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఓవర్సోల్డ్ ఉంది కాబట్టి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంది. ఓకేనా? రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, మ్యాక్సిమం సెకండ్ హాఫ్లో మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. నేనైతే అదే అనుకుంటున్నాను. ఓకేనా? మన అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి.